స్వాగతం. ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. డైలీ మనం ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమంలో డైలీ సీనియర్ మాస్టర్స్ చేత సత్సంగం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగా ఈ రోజు మన ముందున్నారు విశాలాక్షి మేడం గారు. ఈ మేడం పత్రి సార్ నుండి ఏం నేర్చుకున్నారు, దాన్ని అందరికీ ఎంతవరకు అందించగలుగుతున్నారు అనే దాని గురించి ఈ రోజు ఈ మేడం మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. అందరం కూడా ఆ మేడం యొక్క జ్ఞానాన్ని అందుకుందామండి. మేడం విశాలాక్షి గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం. ఓవర్ టు అండి. థ్యాంక్ యూ మేడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. త్రిమూర్తుల సమానమైన గురువు గారికి నా మొదటి ప్రణామాలు. అలాగే నాకు ధ్యానం నేర్పిన నా మొదటి గురు మనోరమ మేడం గారికి, మార్గదర్శన గురువులైన అందరూ పిరమిడ్ మాస్టర్స్కి నా కోటి కోటి ప్రణామాలు. అలాగే ఈరోజు గురువు గారి గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన ది కంప్లీట్ మ్యాన్ టీం అందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, నేను 2003లో ధ్యానానికి వచ్చాను. నేను ధ్యానానికి ఆత్మజ్ఞానం కోసం రాలేదు. నాకు అనారోగ్యం వలన నేను ధ్యానానికి వచ్చాను. నా మొదటి గురువు షిమాగాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఉన్న శ్రీమతి మనోరమ మేడం గారు. సో మేడం గారి నుంచి పత్రి సార్ మేడంకి తెలిపిన ఎంతో జ్ఞానాన్ని నాకు అందించారు. 2004లో నేను మొదటిసారి పత్రి సార్ని చూశాను షిమోగాలో. మేడం ధ్యాన యజ్ఞం అరేంజ్ చేశారు. ఆ రోజు పత్రి సార్ని మొదటిసారిగా చూడడం జరిగింది. ఆ రోజు మేడం గారిని అడిగాము, పత్రి సార్ మా ఊరికి వస్తారా అని. మేడం చాలా కష్టము, చాలా కష్టపడాలి, అన్ని చోట్లకి సార్ వెళ్ళరు అని చెప్పారు. ఇక మేము ఊరికే ఉండిపోయాము. ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు నా వర్క్ అయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నాకు మేడం తప్ప ఇంకెవరు మాస్టర్స్ అప్పటికి తెలియరు. సెకండ్ టైం 2008లో పత్రి సార్ మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మా హస్బెండ్ చాలా కష్టపడి ఎవరెవరికో ఇన్ఫ్లుయెన్స్ చేసి సార్ ఇంటికి పిలుచుకొని వచ్చారు. సార్కి మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టమని ఆ రోజు ఎంతో ఇంట్రెస్ట్గా ఆ సార్ వస్తున్నారన్న ఒక సంతోషంతో ఆ రోజు మిర్చి బజ్జీలు చేశాము. సార్ ఆ రోజు వచ్చి, ఆ రోజు ఈవినింగ్ సార్ వచ్చింది. ఈవినింగ్ అక్కడ మా ఇంట్లో స్నాక్స్ తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఆ రోజు 2008 నుంచి సార్ ఎప్పటి వరకు ఇక్కడ శరీరంతో ఉన్నారో 2022 వరకు ఎవ్రీ ఇయర్ సార్ వచ్చేవారు. ఎందుకో తెలీదు, సార్కి హుబ్లీలో ధ్యాన ప్రచారం చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అప్పట్లో సార్ వస్తే చాలా తక్కువ మంది ధ్యానానికి వచ్చేవారు. పత్రి సార్ ఎవ్రీ ఇయర్ వచ్చేవారు. అలాగే సార్తో అందరూ పిరమిడ్ మాస్టర్స్ని పిలుచుకొని వచ్చేవారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యాన అనుభవాలనే చెప్పించేవారు. తర్వాత ఫ్లూట్ వాయిస్తూ మా ఇంటి వారందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేవారు. సార్కి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలని ఎప్పట్లో సార్ ఆశ. సార్ అనేవారు, ధ్యానం నేర్పించాలమ్మా అందరికీ అని. కానీ నాకు అప్పట్లో అంత ధైర్యం లేదు, ఇంటి పరిస్థితి. నేను సార్కి ఓకే అని చెప్పేదాన్ని, కానీ నేను ధ్యానం ప్రచారానికి వెళ్ళలేదు. అందుకని సార్ వచ్చినప్పుడు
నాకు మాట్లాడడానికి ఏ విషయం ఉండేది కాదు. ఎందుకంటే సార్ చెప్పిన మాట నేను చేయడం లేదు అనే భావన నాలో ఉండేది. సో 2017లో కొట్టూరులో, అంటే మా సిస్టర్ కొట్టూరులో ఉంటారు. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ కి సార్ వచ్చారు. ఆ రోజు పిరమిడ్ ఓపెనింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజు నైట్ సార్కి నేను చెప్పాను, నేను 2017లో స్కూల్కి వెళ్ళడం జరిగింది ధ్యాన ప్రచారానికి. సార్తో నేను చెప్పాను, సార్ నేను ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాను సార్, స్కూల్స్కి వెళ్తున్నాను, ఆ, నాకేం తెలుస్తుందో అది చెప్తూ ఉన్నాను అని సార్తో అన్నాను. సార్ అన్నారు, చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి, నీకు ఏ వస్తే ఏ చెప్పాలి, బి వస్తే బి చెప్పాలి అని సార్ అన్నారు. ఆ రోజు రాత్రి సార్ పడుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు సార్ నన్ను పిలిచి చెప్పారు, చూడమ్మా, హుబ్లీ ధార్వాడ్ అంతా నీ ఒక్క మాస్టర్వే చాలు అని నాతో అన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎంత జ్ఞానము ఉండాలి చెప్పడానికి, నాకు ఇది రాదు, ఏదో అంతంత మాత్రమే నేను నేర్చుకొని చెప్తూ ఉన్నాను. సార్ ఇలా చెప్పేశారు కదా, నేను ఓకే అన్నాను అప్పుడు సార్కు. కానీ ఆ మాటలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో ఆ తర్వాత 2013లో హుబ్లీలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సారు. అప్పట్లో మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ జగదీష్ షెట్టర్ వారిని కలిసి హుబ్లీలో ఒక పిరమిడ్ రావాలని సార్ ఆయనను ఆయనకు చెప్తే ఒక 2013లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2018లో ఆ పిరమిడ్ ఓపెనింగ్ బ్రహ్మాండంగా జరిగింది, October 3rd, 2018. సో సార్, నేను అప్పట్లో అలా అనుకునేదాన్ని నేను. సో పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఏ మాస్టర్ వచ్చి ఏ జ్ఞానం చెప్తారో ఏమో, ఎవరిని సార్ ఇక్కడ పిలుచుకొని ఇక్కడ పెడతారో ఏమో అని నేను ఆలోచించేదాన్ని. సార్ కానీ 2017 నుంచి నేను ప్రచారం స్టార్ట్ చేసుకున్నాను. ప్రతిరోజు ఒక ఏరియాలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి నేను మెడిటేషన్ చెప్పేదాన్ని. అలా 6 days వెళ్ళేదాన్ని నేను 17లో. సో 2018లో పిరమిడ్ ఓపెనింగ్ అయింది. ఆ రోజు సార్ రాత్రి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1500 మెంబర్స్ ఆ ఫంక్షన్కి వచ్చారు ఓపెనింగ్కి. ఫస్ట్ టైం నేను ఆ ఫంక్షన్లో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను. అది కూడా ఎలా అంటే, వరాహమూర్తి సార్ మీకు అందరికీ తెలుసు, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో ఉండేవారు. ఆయన విశాలాక్షి అథణి మేడము, ఆయన సుబ్రహ్మణ్య సార్ అందరూ ప్రచారానికి వచ్చారు అక్కడ. ఆయన నాతో అన్నారు, మేడం మీరు కూడా మాట్లాడాలి ఆ రోజు అని. సో నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నేను ఏం మాట్లాడాలి అని ఒక పేపర్లో రాసుకొని రోజు నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే ఆ స్టేజ్ పైన నిలబడిన తర్వాత అన్నీ మర్చిపోకూడదు అని ఏదో ఒక ఫియర్ నాలో ఉండింది. అందుకని నేను ఇంకా రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. కానీ ఆ రోజు చాలా అద్భుతంగా నేను మాట్లాడానని అందరూ చెప్పారు. సో సార్ ఎవ్రీ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేవారు. ఏదేదో మెడిటేషన్ గురించి చెప్పేవారు సారు. సంకల్ప శక్తి గురించి చెప్పారు సారు. జ్ఞాన నవరత్నాలు సార్ మంచి కాన్సెప్ట్ అంటే జ్ఞాన నవరత్నాలు. అందులో నేను ఎక్కువ ఫాలో అయిన ఒక విషయం ఏదంటే సహనమే ప్రగతి అనే విషయం. ఎందుకంటే నేను 2003లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఏ అనుభవాలు లేవు, థర్డ్ ఐ విజన్స్ లేవు, ఆస్ట్రల్ ట్రావెల్ లేదు. కానీ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా నేను కంటిన్యూస్గా మెడిటేషన్ చేసేదాన్ని. సో నేను అనుకునేదాన్ని,
నేను సాధన చేస్తూ ఉన్నాను. తప్పక దానికి రిజల్ట్ వస్తుంది అని నేను అనుకునేదాన్ని. సో, దానికి ప్రతిఫలంగా ఒక పెద్ద గిఫ్టే సార్ నాకిచ్చేశారు. అదేంటి అంటే, మా ఊర్లో పిరమిడ్‌లో అక్కడ క్లాసులు చేయడానికి నేనే ఇప్పుడు వెళ్తున్నాను. సో, ఏ మాస్టర్ కూడా అక్కడికి రాలేదు. ఎవరిని సార్ పిలిపించలేదు. ఆహ్, నేను అక్కడ ఎవ్రీ సాటర్‌డే, ఎవ్రీ పౌర్ణమి రోజు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆహ్, అద్భుతంగా పిరమిడ్‌లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. నేను అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ జ్ఞానం లేదు. ఏం చెప్పాలి? ధ్యానం ఎలా చేయించాలి తెలుసు. కానీ ఏం చెప్పాలి నేనక్కడ? నాకే విషయం తెలీదు. ఇలా అనుకునేదాన్ని. కానీ సారు ఒక మాట చెప్పారు. ఒక స్పీచ్‌లో, భగవంతుడు నీవు ఒక్క మెట్టు, ఒక్క స్టెప్ ముందు వేస్తే 99 మెట్టులు భగవంతుడు నీ దగ్గర వస్తాడు అని ఒక స్పీచ్‌లో చెప్పారు. అలాగే నేను ప్రచారం చేయాలని ఒక్క అడుగు ముందు వేశాను. 99 అడుగులు పత్రి సార్ నా దగ్గరొచ్చి నా నుంచి అన్ని విషయాలు చెప్పిస్తూ, చెప్పిస్తూ వస్తున్నారు. అదొక్కటే కాదు. సార్‌కి నా మీద చాలా చాలా అనుగ్రహం ఉంది అనుకుంటాను. ఎందుకంటే మేడం గారి స్వర్ణామృతం జరిగింది. దాని తర్వాత ధ్యానామృతం స్టార్ట్ చేశారు మేడం. ఒకరోజు సార్ ఫోన్ చేసి, "మేడం వస్తారు, బాగా చూసుకోమ్మా" అని సార్ అన్నారు. మేడం వచ్చారు. మేడం ఫస్ట్ టైమ్ వచ్చారు మేడం. నాకంత మేడం పరిచయం లేదు. సో, మేడం వచ్చారు. బాగా చాలా ఫ్రీగా మాట్లాడారు. ఎందుకంటే సార్ మా గురించి అన్నీ చెప్పారు మేడంకు. కానీ సడెన్‌గా మార్నింగ్ నాకొక గుడ్ న్యూస్ ఇచ్చారు మేడం. ధ్యానామృతంలో నీ అనుభవం చెప్పాలి. మీ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరి ఇంటర్వ్యూ నేను తీసుకుంటాను అని మేడం చెప్పారు. నేననుకున్నాను, నాకు థర్డ్ ఐ విజన్స్ లేవు. ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు లేవు. మేడంకి ఏం చెప్పాలి నేను? ఈ ఇంటర్వ్యూలో నేనేం మాట్లాడాలి? నేను ధ్యానం నేర్పిస్తున్నాను. అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇది మాత్రమే ఎలా చెప్పాలి నేను అని అనుకున్నాను. కానీ ఆ రోజు మేడము, చందు గారు ఎంత బాగా నాలోని విషయాలన్నీ బయటికి తీశారంటే 2 ఎపిసోడ్‌లు చేశారు సార్, మేడం. నా ఒక్క క్యారెక్టర్ గురించి చాలా మేడము హైలైట్ చేశారు. అంటే ఎలా సహనంగా ఉండాలి, ఫ్యామిలీలో ఇగో ఉండకూడదు, హస్బెండ్ అండ్ వైఫ్‌లో నేనెక్కువ, తను తక్కువ అన్న ఒక ప్రాబ్లమ్ రాకూడదు. ఎలా ఫ్యామిలీలో ఒక శాంతిని తీసుకురావాలి. ఇవన్నీ నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పాను. మేడం చాలా ఇష్టపడ్డారు. ఇదే కావాలమ్మా లైఫ్‌లో. కేవల థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా మనము ఫ్యామిలీలో శాంతిని తీసుకురావాలి అని చాలా మెచ్చుకున్నారు. సో, అది కూడా నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఒక ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో, దాని తర్వాత నేను అనుకునేదాన్ని, సార్ నాకొక అవార్డ్ ఇవ్వాలి. అంటే నేను వర్క్ చేయాలి. సార్ నాకు మెచ్చుకోవాలి. సార్ నన్ను మెచ్చుకోవాలి. సార్ నాకు అవార్డ్ ఇవ్వాలి. సో, అందరు ముందు నన్ను సారు బాగా పని చేస్తున్నారని మెచ్చుకోవాలి అని అనుకునేదాన్ని. 2022లో మేము వైశ్యాసు. మన క్యాస్ట్‌లో ఎవ్రీ ఇయర్ మన సాధనకు అక్కమహాదేవి అవార్డ్ ఇచ్చేది అలవాటు. సో, బెంగుళూరు అతను ఫోన్ చేసి ఒకరోజు, "మేడం ఈ అవార్డ్‌కి మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేశాము" అని నాకు చెప్పారు. చూడండి, సార్‌ని నేను ఏమి అడిగానో అది నాకు ఇస్తూ వచ్చారు. అది కూడా నేను వర్క్ చేయాలి. ఊరికే నాకు వద్దు మీ అవార్డులు. నేను వర్క్ చేయాలి. మీరు నాకు మీ అప్రిసియేషన్ నాకు కావాలి అని నేను అనుకునేదాన్ని.
దానికి తగ్గట్టుగా నాకు అక్క మహాదేవి అవార్డు వచ్చింది 2022లో. అలాగే ఆ పిరమిడ్ కూడా నాదే ఒక సంకల్పం అని చెప్పొచ్చు. హాస్పిటల్లో పిరమిడ్ కట్టి ఓపెనింగ్ చేశారు అని తెలిసింది. హాస్పిటల్లో మా బ్రదర్ వెంకటేష్, కాకబాళ వెంకటేష్ అని ఉంటారు. ఆ, మీరు ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, నాకు తెలీదు. సో వాళ్ళు పిరమిడ్ ఓపెనింగ్ ఉందన్నప్పుడు నేను అనుకునేదాన్ని మా హుబ్లీలో కూడా పిరమిడ్ వస్తే ఎంత బాగుంటుంది అని. సో 2018లో పిరమిడ్ మా హుబ్లీకి వచ్చింది. అది కూడా 80/80 కర్ణాటకలోనే సెకండ్ బిగ్గెస్ట్ పిరమిడ్ అని చెప్పొచ్చు. సో ఇలా పత్రి సారు నా మీద చాలా దయ చూపుతూ వచ్చారు. సార్ ఏం చెప్పేవారంటే, నాకు ఒక్కటి చాలా బాగా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. నీకు దుఃఖం కలుగుతూ ఉంది అంటే నీకు జ్ఞానం తక్కువ, నీకు దుఃఖమే లేదంటే నీవు జ్ఞానివి అని సార్ స్పీచ్లో చెప్పేవారు. సో నేను దాన్ని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఏదైనా ఒక ప్రసంగం వస్తే నాకు దుఃఖం వస్తుందా, నేను బాధపడుతున్నానా, నేను చెక్ చేసుకునేదాన్ని. సో నాకు అలా అవుతుంది అంటే నేను ఇంకా నేర్చుకునేది ఇంకా ఉంది, నేను ఇంకా సాధన చేయాలి అని నన్ను నేను చెక్ చేసుకుంటూ చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. ఓకే. సో అది నా ఫ్యామిలీ మ్యాటర్స్లో నాకు చాలా హెల్ప్ అయింది సార్ చెప్పిన ఆ విషయం. సార్ మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక విధంగా బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు. ఒక్కసారి వచ్చినప్పుడు ఇడ్లీకి ఓన్లీ ఇడ్లీ తినేవారు. ఒకసారి వచ్చినప్పుడు ఓన్లీ వడా తీసుకునేవారు. ఒకసారి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేవారు. ఒకసారి వితౌట్ స్నానం బ్రేక్ఫాస్ట్ చేసేవారు. సో నేను సార్ ఎందుకలా అని అడిగితే సార్ చెప్పేవారు, బ్రేక్ ద రొటీన్ అమ్మా, ఒకే రొటీన్గా ఏది ఉండకూడదు, మనం రొటీన్ని బ్రేక్ చేయాలి అని అనేవారు. అది కూడా నేను మనసులో పెట్టుకొని సో ఎప్పుడు అవకాశం వచ్చినా, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ రానే రాదు, ఒక్క స్టెప్ కూడా నేను వేయలేదు. కానీ నా కొడుకు పెళ్లిలో నేను సంగీతాన్ని ఇప్పుడు అందరు చేస్తారు కదా, నేను నా హస్బెండ్ ఒక డాన్స్ పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాను. బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ డాన్స్ అద్భుతంగా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు కూడా మన రిలేషన్లో, క్లోజ్ రిలేషన్లో, సంగీత్లో మా డాన్స్ ఎవరన్నా అడిగితే మీరు చెయ్యాలి అంటే ఓకే అని నేను ప్రాక్టీస్ చేస్తాను. హాయిగా నేను డాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మన రొటీన్ని మనం బ్రేక్ చేయాలి. ఈ ఏజ్లో చేస్తే ఎవరేమనుకుంటారో, నో, సార్ చెప్పారు మనం చేయాలి. సో అది కూడా నేను సార్ చెప్పిన మాటని ఫాలో చేస్తున్నాను. అలాగే సార్ది ఇంకొక సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. సో ఈ సబ్జెక్ట్ గురించి నేను మెయిన్గా నాన్ వెజ్ తినేవాళ్ళు నా పిరమిడ్కి వస్తే ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్తాను. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ క్లాషెస్ ఉన్నప్పుడు నేను ఈ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్తాను. అందుకే అన్నిటికీ మనమే కారణము. సో ఎవరిని మనం ద్వేషించకూడదు. సో ఫర్గివ్నెస్ గురించి వాళ్ళకి చెప్తాను. ఇది ఎంత వర్కౌట్ అవుతూ ఉందంటే చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక లాయర్ గురించి నేను ఇక్కడ చెప్పాలి అంటే, సార్ చెప్పిన సిద్ధాంతం ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే, ఒక సివిల్ జడ్జ్ ఉన్నారు ధార్వాడ్లో. అతనికి ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయింది, సెకండ్ మ్యారేజ్ అది కూడా కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో. అతను చాలా డిప్రెస్ అయిన నా దగ్గరికి వచ్చారు, మేడం ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని.
అతనికి కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను, ఫర్గివ్నెస్ గురించి చెప్పాను. అతనికి మెడిటేషన్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెరిగి అన్ని పిఎంసిలో వచ్చే ఆన్లైన్ క్లాసెస్ అన్ని బాగా వినేవారు, బాగా సాధన చేసేవారు. అతనికి ధార్వాడ్ నుంచి చిక్మంగళూరు ఫ్యామిలీ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫ్యామిలీ కోర్ట్ అంటే అక్కడ ఓన్లీ డైవర్స్ కేసులు వస్తాయి. అక్కడ వచ్చే డైవర్స్ కేసులకి అతను మెడిటేషన్ గురించి చెప్పి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పి, ఆ డైవర్స్ ఫర్గివ్నెస్ గురించి చెప్పి ఎన్నో ఫ్యామిలీస్ని డైవర్స్ తీసుకోకుండా తను ఆపగలిగాడు. చూడండి, సార్ సిద్ధాంతం ఎలా పని చేస్తుందో ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకోవచ్చు. ఇలా ఎంతమందికో ఈ సార్ చెప్పిన సిద్ధాంతాలు మనకు వర్కౌట్ అవుతున్నాయి, చాలా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ బాగా ఫేమస్ అయ్యాయి. సో కోవిడ్ స్టార్ట్ అయిన కొత్తలో ప్రేమ్నాథ్ సారు కొంతమంది గ్రూప్తో నైట్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అక్కడ కాకవాడ వెంకటేష్ సార్ సిసారో విజ్డమ్ రోజు సిసారో మాస్టర్ ఛానలింగ్ అయ్యేది. పత్రి సారు అతనితో ఇంటరాక్ట్ అయ్యి అన్ని ఇదంతా ఆస్ట్రల్ గా జరిగేది. గ్రూప్ మెడిటేషన్ లో ఎన్నో పోర్టల్స్ ఈ అర్త్ మీద ఎన్నో పోర్టల్స్ ఓపెన్ చేసి ఎన్నో ఆస్ట్రల్ వర్క్ చేశారు. ఈ నాన్ వెజ్ తగ్గిపోవాలని అలా ఎన్నెన్నో వర్క్ చేశారు. అప్పుడు పత్రి సార్ ఒక మాట అన్నారు, మీరు నా వర్క్ చేస్తున్నారు, నేను మీ ఫ్యామిలీని చూసుకుంటాను, మీరు హాయిగా ఉండండి, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని చెప్పారు. అలాగే ఆ కోవిడ్ టైంలో కంటిన్యూస్గా ఆ ఒక ఆస్ట్రల్ వర్క్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన ఫ్యామిలీ కంప్లీట్గా సేఫ్గా హ్యాపీగా ఉండడం జరిగింది. సార్ చెప్పినట్టే చేసి మనకు చూపించారు. ఇక సార్ చెప్పిన 3 మాటలు, 3 సిద్ధాంతాలనే చెప్పొచ్చు. నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫియరెన్స్. సో ఎప్పుడు నేను ఈ మాటలని నా మనసులోనే చెప్తూ ఉంటాను. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మాటలు ఉండవు. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే మన ధ్యానం గురించి మాట్లాడాలి, మన కాన్సెప్ట్స్ గురించి మాట్లాడాలి. కొందరికి అది ఇష్టం అవుతుంది, కొందరికి అది ఇష్టం కాదు. సో అక్కడ సైలెన్స్ ఎక్కువ అయిపోతుంది. కానీ నేను సార్ చెప్పిన ఆ మాటల్ని పాటిస్తూ వచ్చాను. ఇంకా ఇంకా సార్ చెప్పిన ఆ ఒక ప్రచారానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మా హుబ్లీలో స్కూల్స్కి వెళ్తున్నాను, ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నాను. ఎవరు పిలిచినా, ఒక్కరు పిలిచినా నేను ఇంట్రెస్ట్గా వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నాను. ఎందుకంటే సార్ చెప్పారు. సార్ ఒక అనుభవంలో మేము విన్నాము, ఒక్కరి కోసం సార్ 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ధ్యానం నేర్పించి వచ్చారు. సో అంత కష్టపడి, అంటే ఒక్కరి నుంచి సార్ స్టార్ట్ చేసి ఇప్పుడు 40 ఇయర్స్లో కోట్లాది మందికి ఇప్పుడు ధ్యానానికి వచ్చారు. సో అది నేను గుర్తు చేసుకొని ఒక్కరు ఫోన్ చేసిన, ఒక్కరు మెడిటేషన్కి నాకు కావాలి అని అడిగిన అదే ఇంట్రెస్ట్తో నేను వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉన్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి జ్ఞానం ఉండదు. సో నేను వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తూ వచ్చాను. ప్రతి క్షణం ఎవరైనా పెద్ద పెద్ద గురువుల పక్కన గెస్ట్గా పిలిచినప్పుడు నేను ఫస్ట్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను ఈ ప్లేస్లో కూర్చోవడానికి కారణం మీరు. మీ ధ్యానం లేకుంటే
ఈ ధ్యాన ప్రచారానికి నేను రాకుంటే నేను కేవలం హౌస్ వైఫ్గా మిగిలిపోయేదాన్ని. సో నా ఒక సక్సెస్కి, నా ఒక జర్నీకి కారణం మీరే. సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ సార్ అంటే ఆ కృతజ్ఞత భావన నాలో ఉంది. సో ధ్యానం నేర్పుతూ నేర్పుతూ నా జ్ఞానం పెరుగుతూ ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, స్టార్టింగ్‌లో ధ్యానం ఎలా చెప్పాలి నాకు అర్థమయ్యేది కాదు. కానీ నేను మనసులో ఒకటి అనుకున్నాను. నేను నా అనారోగ్య కారణంగా ధ్యానానికొచ్చాను. సో నేను ధ్యానానికి ఎవరన్నా ధ్యానం చేస్తే మీ ఆరోగ్యం బావుంటుంది. మీ మెంటల్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మెంటలీ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పేదాన్ని. కొందరు సీనియర్ మాస్టర్స్ చెప్పేవారు. హెల్త్ కోసం ధ్యానం కాదు. మనశ్శాంతి కోసం ధ్యానం కాదు. కేవలం బ్రహ్మ జ్ఞానం కోసం ధ్యానం అని. కానీ నాకే అది కన్విన్స్ కాలేదు. ఎందుకంటే నేను బ్రహ్మ జ్ఞానం కోసం ధ్యానానికి రాలేదు. నా హెల్త్ కోసమే నేను ధ్యానానికొచ్చాను. తర్వాత ధ్యానం చేస్తూ చేస్తూ నాలో ఒక జ్ఞానం కావాలి అనే ఒక భావన ఉదయించింది. సో అందరూ అలాగే ఉంటారు. అందుకని నేను పిరమిడ్‌లో ఎవరు ఏమనుకున్నా వచ్చే వాళ్ళకి ఇదే చెప్పాను నేను. సో మీరు ధ్యానం చేస్తే మీ రోగాలకు, మీ ప్రాబ్లమ్స్‌కి కారణం ఏమిటి? రూట్ కాజ్ ఏది? దాన్ని మీరు సరి చేసుకోండి. అప్పుడు మీకు ఆరోగ్యం బావుంటుంది. మీ మనస్సుకు నెమ్మదిగా ఉంటుంది. మీ రిలేషన్‌షిప్ అంతా బాగుంటుంది అని వాళ్ళకి కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను. ఫర్‌గివ్‌నెస్ గురించి చెప్తాను. యాక్సెప్టెన్స్ గురించి చెప్తాను. సెల్ఫ్ లవ్ గురించి చెప్తాను. ఇవన్నీ మన సార్ చెప్పిన కాన్సెప్ట్సే. ఇవన్నీ చెప్తూ, చెప్తూ, చెప్తూ వీటిని కూడా నేను నా లైఫ్‌లో చాలా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడు నా మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అంటే, కేవల ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా, హోల్ డే నేను థాట్‌లెస్ స్టేట్‌లో ఉంటాను. ఏది మనసులో ఉండదు. పని చేయాలి, పని చేయాలి. ఏదన్నా క్లాస్‌కు ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉంటాను. ఇది సాధ్యమైంది కేవల ఆ ధ్యాన సాధన నుంచే. పత్రి సారు ఇచ్చిన ఆ సిద్ధాంతాలు, ఆ కాన్సెప్ట్స్‌ని ఫాలో చేస్తూ, చేస్తూ, చేస్తూ ఎంతో ఎదగడానికి నాకు ఇవన్నీ సహాయం చేశాయి. సో, ఒకే మాట సార్ చెప్పిన ఒక్క మాట. ఇది నీవు ఒక్క అడుగు ముందేస్తే నేను 99 అడుగులు నేను నీకు సహాయం చేస్తాను. అది ఒక్కటి నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది చాలా నిజం కూడా నా లైఫ్‌లో జరిగింది. ఒక్క స్టెప్ నేను ముందు వెళ్తున్నాను. సార్ ఎంతో సహాయం చేస్తున్నారు. నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు అని చెప్పడానికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో, చెప్పాలంటే ఇంకా ఆహ్, ఎంతో ఉంది. కానీ సమయం 7 అయిపోయింది. ఓకే మేడం. థాంక్ యూ. ఇంకొక్కసారి కోటి కోటి ధన్యవాదాలు అవకాశం మేడం ఇచ్చినందుకు. మేడం ప్లీజ్ సారీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కంటిన్యూ చేయండి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ మాస్టర్ కాస్త లేట్గా వస్తుంది చెప్పండి. ఓకే. ఓకే షూటింగ్ మేడం. లో ఉన్నారు అందుకే సరే. మనకి 10-15 మినిట్స్ దాకా మీ టైం నో ప్రాబ్లం ప్లీజ్. ఓకే మేడం. ఓకే మేడం. ఆ! సో, ఆహ్, కోవిడ్ టైంలో నేను చెప్పాను కదా! ప్రేమ్‌నాథ్ సార్‌తో నైట్ మనమంతా గ్రూప్ మెడిటేషన్‌లో జాయిన్ అయ్యాము. ఆ గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ నుంచి క్లాసెస్ తీసుకోవడానికి ఎంతో ఎనర్జీ పెరిగింది. అప్పుడు మేము కూడా ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. కన్నడలో, తెలుగులో చెప్పడం జరిగింది. అలాగే హిందీలో కూడా నేను ట్రై చేశాను క్లాసెస్. కొన్ని క్లాసెస్ చెప్పాను. సో, సార్ చెప్పారు కదా! సాహసం చేయరా డింబక అని. అలాగే
నాకు నచ్చిన విధంగా నేను సాహసం చేసుకుంటూ వెళ్ళాను. సాహసం అంటే ఇంకా పైనుంచి ఎగరడము అలా సర్కస్‌లు చేయడం కాదు. మనకు ఏది కొత్త సాహసం అనిపిస్తుందో దాంట్లో ఎంగేజ్ అవ్వడం అని నేను అనుకున్నాను. సో, హిందీలో కూడా నేను క్లాసెస్ చేశాను. అలాగే ఒక 2 ఇంగ్లీష్‌లో కూడా నేను క్లాసెస్ తీసుకున్నాను. ఇక అదే సమయంలో సరోజ గొల్లాపల్లి మేడం గారు సీతాయనం జరుగుతూ ఉండింది. మాకు చాలా బాగా నచ్చింది సీతాయనం. రోజూ చూసేవాళ్ళము. కానీ మా సిస్టర్ ఉమారాణి మేడం తనకొక ఐడియా వచ్చింది. ఎందుకు కన్నడలో మనం సీతాయనం చెప్పకూడదు అని. కానీ అప్పట్లో మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. అయ్యో! సీతాయనం చెప్పాలంటే అది ఆహ్, చిన్న విషయం కాదు. ఎంతో ఎనర్జీ కావాలి మనకు. ఒక వి మా ఒక పని చేద్దాము. సార్‌నే అడుగుదాము. సార్ మేము ఇలా చేయాలనుకున్నాము. మీరు ఓకే అంటే మేము చేసుకుంటాము అని. సార్‌కి ఫోన్ చేశాము. సార్‌కి ఈ విషయం చెప్పాం. సార్ సీతాయనం కన్నడలో చేయాలని మాకనిపిస్తూ ఉంది అంటే, చెయ్యాలమ్మా అన్నీ చేయాలి. సీతాయనం చేయండి, యశోధర చేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అని పర్మిషన్ ఇచ్చారు సారు. ఇంకా ఆ రోజు ఎంత హ్యాపీ అంటే ఆహ్, ఇప్పుడు కూడా ఆ సీతాయనము ఎపిసోడ్స్ చేస్తూ ఉంటే అంత ఎనర్జీ ఫీల్ అవుతున్నాం మేము. అంత బాగా మేడందే మేము ట్రాన్స్‌లేట్ చేసుకున్నాము. ట్రాన్స్‌లేట్ చేసుకొని మా సిస్టర్ ఒక 8 ఎపిసోడ్స్, నేను ఒక 8 ఎపిసోడ్స్ చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పటిదాకా ఒక 4, 5 సార్లయినా ఆ సీతాయనం కన్నడలో మేము ఆన్‌లైన్‌లో క్లాసెస్ ఇచ్చాము. అది చాలా అద్భుతమైన అనుభవం. అలాగే, అలాగే పరీక్షలు కూడా మనకు అలాగే వస్తూ ఉంటాయి. ఈ ఏ ఒక్క ఈ ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాత కూడా కోవిడ్ టైంలో నా అత్తగారు వెళ్ళిపోయారు. అలాగే నా హస్బెండ్‌కు చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ చేశాము. కానీ లక్కీలీ సార్ దయతో తొందరగానే ఆహ్, కంప్లీట్‌గా రికవర్ అయ్యి ఇంటికొచ్చేసారు. అప్పుడు 14 డేస్ క్వారంటైన్ ఉంటుంది కదా! ఆ 14 డేస్‌లో పని లేదు. కూర్చొని ఏం చేయాలి? ఇంకా సీతాయనానికి రెడీ చేసుకోవాలని అన్ని ఎపిసోడ్స్ ట్రాన్స్‌లేట్ చేసుకోవడం జరిగింది. అంటే చూడండి బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అని అంటారు. సో, అంతా మన మంచికే అంటారు. అప్పుడు ఆ ఒక టైం దొరికినందుకు అవన్నీ ఎపిసోడ్స్ బాగా ట్రాన్స్‌లేట్ చేసుకొని తర్వాత ఇంకా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో, లాస్ట్ ఇయర్ కూడా నా హస్బెండ్‌కు న్యూమోనియా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ నేను ఒక్కటే అనుకునేదాన్ని. ఏది జరిగినా సార్ మమ్మల్ని చూసుకుంటారు. సో, అలాగే 10 డేస్ హాస్పిటలైజ్ అయినా నేను మళ్ళీ మా హస్బెండ్ రికవర్ అయ్యి ఇంటికొచ్చాము. ఒక కొత్త ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. పని వాళ్ళ ప్రాబ్లమ్సు, వర్కర్స్ ప్రాబ్లమ్స్ చాలా స్లో డౌన్ అయిపోయింది. అప్పుడు కూడా నేను సార్‌తో చెప్పుకునేదాన్ని. మీరున్నారు అంతా సవ్యంగా జరుగుతుంది అని. సో, అలాగే న్యూ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇంటికి ఒక బ్రహ్మస్థానంలో పిరమిడ్ కట్టుకున్నాము. ఇప్పుడు అంద ఆహ్, కొత్త కొత్త మాస్టర్స్ కూడా ఇక్కడ హుబ్లీకొచ్చి క్లాసెస్ చేస్తున్నారు. ఎన్నో అవకాశాలు పత్రి సార్ నాకిస్తున్నారు. సో, తటవర్తి రాఘవరావు సార్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చారు. నేను కొత్త ఇంటికొచ్చిన తర్వాత. ఆయన క్లాస్‌కు నేను ట్రాన్స్‌లేట్ చేశాను. సార్‌కు నా ట్రాన్స్‌లేషన్ ఇష్టమై భీమావరంలో ఫస్ట్ టైమ్ కన్నడ వాళ్ళకని ఒక వర్క్‌షాప్ పెట్టుకున్నారు. 3 డేస్ నేనే ట్రాన్స్‌లేట్ చేశాను సార్ కాన్సెప్ట్స్‌కి. సో, మేడం కూడా ఇక్కడికొచ్చారు ఫస్ట్ టైమ్ హుబ్లీకి. మేడంకు నేను ట్రాన్స్‌లేట్ చేశాను. అలాగే మేడంతో నేను హొస్పేటు, చిత్రదుర్గ, తర్వాత గదగ్, బెల్గాం డిస్ట్రిక్ట్ అంతా మేడంతో ట్రాన్స్‌లేషన్ కోసం నేను వెళ్ళాను. సో, ఏ అవకాశం వచ్చినా నేనిప్పుడు అది సార్ ఇచ్చిన అవకాశం అని
అనుకొని ఏది కూడా నేను వద్దు అని చెప్పను. సో ఇది నాకు ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్ అని నేను అర్థం చేసుకున్నాను. అలాగే వచ్చిన అవకాశాలన్నీ నేను ఉపయోగించుకుంటున్నాను. కొద్ది కొద్దిగా నేను ఎదుగుతున్నానని నాకే అనిపిస్తూ ఉంది. సో మొన్న గురు పూర్ణిమ ఎవ్రీ పౌర్ణమి రోజు 3 అవర్స్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత సత్సంగం, తర్వాత ప్రసాదం ఉంటుంది. మొన్న గురు పూర్ణిమ రోజు 300 మెంబర్స్ వచ్చారు. ఇది హైయెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఈ 8 years లో. సో ఇంకొకటి చెప్పాలి, సారీ. బెంగళూరులో బుద్ధ పూర్ణిమ జరుగుతుంది 2004 నుంచి. ఫస్ట్ టైం 2024లో మన హుబ్లీలో బుద్ధ పూర్ణిమ జరగాలని సార్ది మెసేజ్ వచ్చింది. చాలా అద్భుతంగా బెంగళూరులో కూడా జరిగింది, హుబ్లీలో కూడా బుద్ధ పూర్ణిమ జరిగింది. సో ఇది సార్ ఇచ్చిన ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగే నా లైఫ్లో సార్ ఎంతో సక్సెస్ తీసుకొచ్చారు. సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక ర్యాలీ కూడా చేశాము, అది కూడా అద్భుతంగా జరిగింది. సో ఏది చేసినా చాలా అద్భుతంగా సార్ ఒక బ్లెస్సింగ్స్ తో చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. సో నా లాస్ట్ బ్రెత్ వరకు సార్ ఒక సంకల్పం కోసం నేను పని చేయాలని నేను అనుకుంటున్నాను, అలాగే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. పావని గారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా సార్ మనకు అందించిన జ్ఞానం అంతా ఇంత కాదు మేడం. నిజంగా మన గురువు మనకు దొరకటం చాలా మన అదృష్టం మేడం. ఏంటంటే గురువు అంటే ఒక ఇది ఉంటదన్నమాట, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండడం అని, వాళ్ళని చూడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఎంతో కొంత మనీ పే చేయటం అని, అలాగా చాలా రకాలు ఉంటాయి. కానీ మన సార్, మన గురువు మనకి ఏంటంటే మనలో మనతో ఒక ఫ్రెండ్ లాగా మనతో ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు మేడం. మీరు అన్నట్టు ఒక అడుగు ధైర్యం చేసి మనం ముందుకేస్తే 99 అడుగులు సార్ మనతో వేయిస్తున్నారు. నిజంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ అందించారు మేడం. సూపర్ మేడం. అలాగే మీ సేవలు, మీరు చేసే ప్రచారం కూడా చాలా బాగున్నాయి మేడం. నిజంగా పత్రి సారు అందించిన జ్ఞానాన్ని అందుకోవటం అంటే అది ఆషామాషి కాదు మేడం. ఆయన దారిలో నడవటం అంటే నిజంగా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే నిజంగానే పావని గారు ఇప్పుడు అన్నట్లుగా గురువు గారి నుంచి స్వీకరించి మనం సైలెంట్ ఉండకుండా అందరికీ అందివ్వడం అనేది, దట్టు మీరు ఇంగ్లీష్ లో, హిందీలో ట్రైల్ చేశారు చూడండి. సూపర్ మేడం. నిజంగా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే హ్యాపీ. అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాకే మనం కొంచెం ప్రయోగాలు చేయటం, డేర్ గా డెసిషన్స్ తీసుకోవటం అనేది స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఒక నార్మల్ పర్సన్స్ ని ఇంత డేర్ గా, అందులో దట్టు ఉమెన్ ని ఇలా బయటకు తీసుకురావటం అనేది సార్ వల్లనే సాధ్యమైంది. కదా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒప్పుకున్నందుకు కాదు మేడం, ఇది మంచి అవకాశం మేడం మనం షేర్ చేసుకోవడానికి సార్ గురించి. ఎంత చెప్పినా తక్కువే మేడం. అంటే మేము తెలుగు ఎక్కువ మాట్లాడడము, ఇంట్లో కన్నడనే. సో అందుకే ఇంకా ఎన్నో విషయాలు ఇలా మర్చిపోతాయి చెప్పడానికి. యాక్చువల్ గా లేదు, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అనేది ఆగదు, కంటిన్యూస్ గా ఉంటుంది. మేము మళ్ళీ మళ్ళీ తప్పకుండా ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని, షేర్ చేసుకుందరు హ్యాపీగా. మరి ఇది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ మ్యాన్ యొక్క మూవీ రాబోతుంది త్వరలో. సో మన ముందుకు మనం 100 థియేటర్స్ లో చూడబోతున్నాం. ఆగస్ట్ 31న పత్రి మేడం గారి బర్త్డే సందర్భంగా ఆ రోజున టికెట్స్
సారీ, రిలీజ్ అవ్వబోతుంది. మూవీని ఓ 100 థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది మేడం. అండ్ అలాగే ఇప్పుడు 24న మనకి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరగబోతుంది. ఆ రోజు ఓ టికెట్స్ లాంచింగ్ కూడా ఉంది ఎస్ కర్తాల్లో. సో మీరంతా కూడా హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో కర్ణాటకలో కూడా సార్ యాక్చువల్ గా మాట్లాడేసి వచ్చారు, ఏ థియేటర్స్ లో ఏంటి రిలీజ్ ఎక్కడ చేయాలని చెప్పేసి. ప్లీజ్ అండి అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను, అంటే ఈ విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ మేడం. సో అందరం ఓకే. కూడా థియేటర్ లో మనం చూడబోతున్నాం మూవీని. ఒక 1 minute లో నాకు చెప్పేసేయండి. పత్రి గారిని మీరు చాలా దగ్గరగా చూసారు. మీరు ఇందాక అన్నారు, మీరు ఇంటికి వస్తే ఆయనకి రకరకాలుగా మనం టిఫిన్స్ చేసి పెట్టడం, బ్రేక్ ద రొటీన్ అన్నారు అలాగని. మరి ఇంత దగ్గరగా చూసారు మీరు, సార్ని ఇంత దగ్గరగా చూసారు కదా. మరి మూవీలో మరి ఆల్రెడీ చూసారు కదా పత్రి గారిని, మరి మూవీలో ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మూవీ ద్వారా? మూవీ అనేది మనకు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో అవును. మూవీ ద్వారా చాలా విషయాలు తెలియనివి కూడా మనకు తెలిసొస్తాయి కదా అంటారు. మరి ఇంకా ఇంకా ఇంత దగ్గరగా చూసిన మీరు మరి ఇంకా పత్రి గారు ఇంకేం ఎలా చూడాలని అనుకుంటున్నారు? ఇంకా మ్మ్. చూసేది ఉందా అని అనుకుంటున్నారా అలాగే? ఆహా, నాకు అలా అనిపించడం లేదు మేడం. ఓకే. ఎందుకంటే ఆ సార్ గురించి చాలా తెలిసిపోయింది. నేను చెప్పాను కదా మేడం, ప్రేమ్నాథ్ సార్ మనము గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళమని. అక్కడ సార్ మెసేజెస్ కంటిన్యూస్ గా వచ్చేవి మాకు. ఆ, సిసారో మాస్టర్ తో సార్ మెసేజెస్ కూడా మనకు కంటిన్యూస్ గా ఉండేవి. సో సార్కి ఏది ఇష్టము, సార్ లోపల ఏది ఉండేది, ఏం కావాలని సార్కి ఆ, ఆశయాలు ఏమి, అన్నీ కూడా మాకు తెలిసిపోయాయి అప్పుడు. సో ఇంకా ఏది తెలియాలని నేను అనుకోవడం లేదు. ఓకే, డన్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే.